ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. Who's this? Anybody for donation? Please come tomorrow. నేనే. నేనే అంటే శంకర్ని, మీ మనవాణ్ణి. రా బాబు, రా బాబు, రా రా నాన్న, రా రారా. శంకర్, శంకర్ వచ్చావా? నువ్వు వస్తున్నావని తెలిసి మాకు కాళ్ళు చేతులు ఆడలేదురా. నువ్వు వచ్చిన సంగతి బామ్మకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? పార్వతి, 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 ఎవరు వచ్చారో చూడు, మన మనవడు వచ్చాడు. ఇప్పటికే మించిపోలేదురా, వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం? వెళ్ళామంటే బుట్టుకు లాటరీ కొట్టాల్సిందే. నేను రాను బాబు. ఇన్నేళ్లుగా ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించినందుకు ఆ దేవుడు ఈ రోజు కరుణించాడు. ఎందుకు ఇలా చేస్తాం? ఇలా చూడరా, ఆ పెద్దాన్ని చూడగానే అబద్ధం చెప్పాలనిపించలేదు. ఇంకో తప్పు చేసేలోక రా, ఇక్కడి నుంచి వెళ్దాం. ఇలా చూడు, నాకు తెలిసి ముందు పెట్టి. ఎక్కడ ఎక్కడ శంకర్ వచ్చావా? నాళ్ళు ఓపి పట్టిన దానివి ఇంకో 2 నిమిషాలు ఓపి పట్టలేవా? ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఇంటి బయట నిలబెట్టి వచ్చారా? శంకర్, శంకరా, ఎక్కడ బాబు? శంకర్, నా బంగారం. శంకర్, ఏం బాబు, ఈ తాతయ్యని బామ్మని చూడడానికి నీకు ఇన్నేళ్ళు పట్టింది. పార్వతి, వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉంచాం కదా, ఆ కోపం ఉంటుందిలే. ఊరుకోండి, వీడికి బామ్మ అంటే ప్రాణం. అందుకే ఎవరు పిలవకుండానే వాడంతటి బామ్మను చూడడానికి పరిగెత్తుకొచ్చాడు. నా మనోడు గురించి నాకు తెలీదా? అంతేగా శంకర్? ఏం శంకర్, ఏం మాట్లాడవు? మాట్లాడరా శంకర్. అవును బామ్మ. ఎవరది? శంకర్, ఎవర్రాది? ఎవరది? ఎవరని అడుగుతున్నాను కదా. ఏంటండి శంకర్, ఎవర్రాది? శంకర్, నిన్నే అడిగేది, ఎవరది? ఏమైంది? శంకర్, ఎవర్రాది? నేనే తాతయ్య. కాదే, ఇంత ముందు విన్న గొంతులా లేదే. అది అది సంతోషంలో గొంతు మారిపోయిందయ్యా. ఏంటి అయ్యా? తాతయ్య అని పిలవరా? ఇన్ని రోజులు మాకు కళ్ళు లేవనే బాధ ఉండేది కాదు, కానీ నువ్వు రాగానే నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది బాబు. ఇక్కడే నువ్వు చంటి బిడ్డగా ఉన్నప్పుడు చివరిసారి చూశాను. మీ నాన్నకు మాకు జరిగిన మనస్తాపంతో ఎప్పుడు తను నిన్నెక్కడి నుంచి తీసుకెళ్లాడో అప్పుడే మా జీవితాల నుంచి వెలుగు మాయమైంది. పోనివ్వండి బామ్మ, నేను వచ్చేసాను కదా. పార్వతి, నాకు చెప్పి వాడిని బయట నుంచి పడి మాట్లాడతావేంటి? లోపల తీసుకురా. అవును, రా బాబు, రా. శంకర్, చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఇప్పుడే సంతోషంగా ఉన్నాం. ఎందుకో చెప్పు చూద్దాం. ఎందుకంటే నేను వచ్చేసాను కదా తాతయ్య. అది కాదురా నాన్న, మీ అమ్మమ్మ పార్వతి తన గది, పూజ గది వదిలి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే బయటకు వచ్చింది. అదే బామ్మ, పెట్ట బయట ఉంది, కొంచెం చెయ్యొద్దులేరంటే. సరే, వెళ్ళి తీసుకురా. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను, చాలా ఎదిగిపోయాడు కదండి. ఇప్పుడే పార్వతి ఇంటికి వెలుగొచ్చింది. శంకర్, శంకర్. వచ్చేసాను బామ్మ. వచ్చావా? ఏంటి బాబు, ఏం మాట్లాడటం లేదు? అదే కదా. ఏం లేదు తాతయ్య, ఇంత పెద్ద ఇంట్లో మేము ఒంటరిగా ఎలా ఉన్నామని అడుగుతున్నావా? ఏం చెప్పమంటావు? మా ఇద్దరికి కళ్ళు కనిపించవని చేతికి అన్ని తీసుకెళ్లిపోయేవారు. అందుకని ఒక మేనేజర్ని పెట్టాను. వాడేంటంటే 24 గంటలు తాగుతూ ఉండేవాడు. పనిలోంచి పోరా అని చెప్పి గెంటేశాను. ఇప్పుడు 3 పూట్ల హోటల్ నుంచే టిఫిన్, భోజనం వస్తున్నాయి. ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషి వచ్చి పోతూ ఉంది. జీవితానికి అర్థం లేకుండా బతుకుతున్నాం. ఊరుకోండి, లొడలోడా మాట్లాడుతున్నారు. వాడే ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాడు. శంకర్, వెళ్ళి స్నానం చేసిరా బాబు, టిఫిన్ చేద్దాం. సరే బామ్మ, మేము స్నానం చేసి వస్తాం. ఏంటి మేమా? నేను స్నానం చేసి వస్తాను అన్నాను. సరే సరే, వెళ్ళి స్నానం చేసిరా. ఏమైంది పార్వతి? ఏమీ లేదండి, మన అమ్మాయి పోయిన తర్వాత ఇంకా మనకెవరూ లేరనుకున్నాను. దేవుడు మనకు అన్యాయం చేయలేదు. నీలాంటి కన్ఫ్యూషన్ మాస్టర్ని నేను ఎప్పుడూ చూడలేదు. నిన్నెవరు కదలమన్నారు? నిన్నెవరు తోయమని చెప్పారు? నువ్వు కదులుతావు, నాకెలా తెలుస్తుంది? నువ్వు తోస్తావు, నాకెలా తెలుస్తుంది? సరే, మన కూడా వదిలే. ఆ పెద్దవాళ్ళకి సంబంధించి నా శరీరం నీ గొంతే శంకరని నిర్ణయించుకున్నారు. ఇక ముందు మన జాగ్రత్తగా ఉంటాయి. ఊరుకోరా నువ్వు. ఎందుకు ఊరికే విసుకుంటావు? ఆ బోడిగుండు బాస్ జైలు నుంచి వచ్చేంత వరకే మనకి శ్రమ. 10 రోజుల్లో వచ్చేస్తాడు. అది సరే, ముందు మన బాస్ని ఎవరు పోలీసులు పట్టించారో తెలుసుకోవాలి. అవును శివ, ఎవరో పనిచేస్తుంటారు? నువ్వు కాదు, నేను కాదు. ఆ కృష్ణకేమో నత్తి. ఖచ్చితంగా ఈ విషయం పోలీసులకు చెప్పేలోకి 1 సంవత్సరం పడుతుంది.
బాస్కి తమ్ముడు కూడా. నాకు అనుమానం, ఏంటి? మన బాసే ఫోన్ చేస్తుంటాడా? ఏయ్. లేదు లేదు, ఆయన తలకు ఆయన ఎందుకు కొరువు పెట్టుకుంటాడు? నా అనుమానం అంతా ఐశ్వర్య మీదే. తనని పట్టుకోవడానికి తెలివిగా ఏదో ఒక ఐడియా వేయాలి. ఆ పని నువ్వే చేయాలి. నేను ఓ పని చేస్తాను. మ్. తనని ఫాలో చేసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను.